ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లకు నా నమస్కారములు. నా పేరు సింధూజ. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా ఊరు హిందూపురం. అల్లాయే అమితముగా క్షమించేబడేవాడు, అమితముగా శిక్షించేవాడు తెలియవలెను. ఓ ప్రవక్త, నేను అమితముగా శిక్షించేబడేవాడిని. అపకారము కరుణించి నా దాసులకు తెలియజేయి. అలాగే నా శిక్ష కూడా అత్యంత బాధాకరమైన శిక్ష అని చెప్పు. శరీరంలోని అల్లాయే కార్యకర్తగా ఉండి ప్రతి చిన్న పనిని, అలాగే ప్రతి పెద్ద పనిని చేస్తాడు. దేవుడు శరీరంలోనే కార్యకర్తగా పనులను చేయిస్తాడు. జీవుడు తెలియక జరిగే పనులన్నిటికీ నేనే కర్తను అనుకోవడం వలన ఆ పనుల గురించి దేవుడు సత్య దినము అనగా ప్రళయ దినము లేక మరణ దినము అని ప్రశ్నించుతున్నాడు. తన పొరపాటున తను చేశానని ఒప్పుకున్న పనులన్నిటికీ తీర్పు తీర్చాడు. ఆ తీర్పు ప్రకారమే ఆత్మయే జీవునిగా శిక్ష వేయిస్తున్నాడు. శిక్ష వేయడమే గాక జీవుడు జ్ఞానిగా మాత్రమే వాటి కర్మలను కూడా అమితముగా క్షమించేబడేవి. ఆత్మయే రక్షించే పని, శిక్షించే పని తెలియవలెను. నా నమస్కారములు.